రామకృష్ణ గారు, మనం గమనించినట్లయితే గత 5-6 సంవత్సరాల వ్యవధిలో గౌతమ్ అదానీ అనే పేరు భారతదేశంలో చాలా పెద్ద ఎత్తున వినిపిస్తోంది. సో ప్రపంచంలో ఉన్న కుబేరుల్లో కూడా ఈయన కూడా ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు, అంటే అత్యంత ధనవంతుల్లో. ఏంటి అసలు ఈయన ప్రస్థానం ఎలా కొనసాగింది, ఎందుకు ఈ 5-6 సంవత్సరాల్లో ఈయన పూర్తిగా తెర మీదకి వచ్చారంటారు? ముఖ్యంగా చూసినట్లయితే అండి, కంపెనీస్ మొదలు పెట్టిన తర్వాత గౌతమ్ అదానీ కంపెనీస్ ఒక 10 సంవత్సరాల వ్యవధిలో మనం క్రితం చూసినట్లయితే 1 బిలియన్ తో మొదలయ్యి చిన్న చిన్నగా కంపెనీస్ పెద్ద మొత్తం చూసాము. 2020 ముందుగానే, కరోనా ముందుగానే చూస్తే ఆయన మొత్తం ఆస్తి $7.6 బిలియన్ ఉంది. ప్రస్తుతం అంటే ఈ క్రాష్ ముందు ఆయన ఆస్తి $66 బిలియన్ ఎగపాకింది. అంటే ఈ కరోనా టైంలో ప్రపంచంలో అత్యధికంగా సంపాదించిన వ్యక్తుల్లో నెంబర్ 1 గా ఉన్నారు. అంటే ఎలాన్ మస్క్, అంటే టెస్లా వ్యవస్థాపకుడు, ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ చేసే ఆయన, తర్వాత జెఫ్ బీజోస్ అమెజాన్ ఓనరు, ఇలాంటి వాళ్ళని కూడా దాటుకొని ముందుకెళ్ళిపోయారు ఆయన. అంటే కరోనాలో టాప్ ఎర్నర్ వచ్చేసాడు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే గౌతమ్ అదానీ నిలిచాడు. సో అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం నాకు అర్థం అవుతుంది అంటే ఈ 1 year లాక్డౌన్, ఈ కరోనా అంతా గౌతమ్ అదానికి బాగా కలిసి వచ్చింది అంటారు, అంతేనా? తప్పకుండా అండి. అంటే ఈ షేర్స్ అన్ని భారీగా పెరగటం, అంటే ఈ షేర్స్ కి ఒక వాల్యుయేషన్స్ లేదండి. అంటే మన స్టాక్ మార్కెట్ ఒక ఎకనామిక్ రియాలిటీకి దూరంగా ఉంది ప్రస్తుతం చూస్తున్నట్లయితే. వాల్యుయేషన్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. అదాని స్టాక్ వాల్యుయేషన్స్ అయితే దాదాపుగా, అంటే కొన్ని స్టాక్స్ పిఈ రేషియోస్, అంటే ఇది ఒక కొలమానంగా మనం చూస్తాం. అంటే ఒక 40-50 పిఈ రేషియో ఉన్నట్లయితే ఆ స్టాక్ చాలా హై వాల్యుయేషన్ కంపెనీగా మనం గుర్తిస్తాం. కానీ అదాని షేర్స్ దాదాపుగా 200-300, ఒక షేర్ అయితే 900 కూడా ఉంది పిఈ రేషియో. అంటే షేర్లు విచ్చలవిడిగా విపరీతంగా పెరిగిపోయినాయి. సో అలా పెరిగిపోవడం వల్ల ఈయన వెల్త్ కూడా అలాగే పెరిగిపోయింది. ఇందాక మనం అనుకున్నట్లు $66 బిలియన్ వెళ్ళిపోయింది. దాంతో ఏషియాలోనే నెంబర్ 2 అయిపోయారు ముఖేష్ అంబానీ తర్వాత. అదే వరల్డ్ ర్యాంకింగ్స్ కన్నా చూసినట్లయితే వరల్డ్ లో 14th ర్యాంక్ వచ్చారు. 13th ర్యాంక్ లో ముఖేష్ అంబానీ ఉన్నారు ప్రస్తుతం. 14th ర్యాంక్ లో గౌతమ్ అదానీ ఉండటం. సో అక్కడ చూసిన ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు, ఇక్కడ చూసిన 1-2 ఉన్నారు. పోనీ వీళ్ళ కంపెనీలు, ఈయన అదానీ కంపెనీస్ ఏమన్నా ఏదన్నా బ్లాక్ బస్టర్ డ్రగ్స్ కనిపెట్టే కంపెనీలా, లేకపోతే టెక్నాలజీ పరంగా టాప్ ఎండ్ కంపెనీస్ అంటే కాదు. కేవలం అందరూ ఎవరైనా చేయగలిగే వ్యాపారాలే, నార్మల్ వ్యాపారాలకి అంత పిఈ రేషియోస్ ఎక్కడ ఉండవు ప్రపంచంలో. ఇదొక పాయింట్ ఇన్వెస్టర్స్ కూడా గుర్తించాలి. అంటే అంటే యాపిల్ లాంటి కంపెనీకి వాల్యుయేషన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఏమో తెలియదు ఎలాంటి ప్రోడక్ట్ తీసుకొస్తారో రాబోయే రోజులు అనే ఉద్దేశంతో వాటికి ఎక్కువ వాల్యుయేషన్స్ ఇస్తారు. లేదా ఒక బ్లాక్ బస్టర్ డ్రగ్ వస్తుందని ఫ్రైజర్ కానీ, లేకపోతే మన లోకల్ ఇండియన్ కంపెనీస్ దివీస్, రెడ్డి ల్యాబ్స్, ఇట్లాంటి కంపెనీస్ కూడా ఎక్కువ వాల్యుయేషన్స్ ఇవ్వచ్చు భవిష్యత్తులో. ఎందుకంటే ఏమన్నా ఒక మెడికల్ డ్రగ్ రావచ్చేమో అనే ఒక ఆశతో ఇన్నోవేషన్ జరుగుతూ ఉంటుంది, టెక్నాలజీ రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది కాబట్టి. కానీ ఒక కమోడిటీ కంపెనీ, ఒక లాజిస్టిక్స్ కంపెనీ, లేకపోతే జస్ట్ ఒక ఎడిబుల్ ఆయిల్ కంపెనీ, ఇట్లాంటి కంపెనీస్ కి వాల్యుయేషన్స్ ఇవ్వడం అనేది చాలా విచిత్రం. సో అందువల్లే ఇది ఒక స్కామ్ లాగా మనం గుర్తించాలి. అందుకని వీలైనంత వరకు ఇన్వెస్టర్స్ దూరంగా ఉండటం మంచిది. ఉన్న ఇన్వెస్టర్స్ వాళ్ళ పోర్ట్ఫోలియోస్ లో 50% వాటాలను తగ్గించుకోవడం మంచిది. తర్వాత రాబోయే న్యూస్లను బట్టి తదుపరి డెసిషన్స్ వాళ్ళు తీసుకోవాలని నేను చెప్తాను. ఓకే.